ఎన్నో ఒక 3-4 సంవత్సరాలుగా మా అమ్మ ధర్మపురి క్షేత్రంకి రావయ్యా అంటుంటే ప్రతిసారి ఏదో వస్తాననటమే కానీ ఏదో ఒక విధంగా ఒక ఆటంకం వల్ల రాలేకపోయాం. కానీ మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు వింటూ ఉంటే వారు అన్నారు, రామాయణంలో రాముడి పాత్ర అనకూడదట. ఎందుకంటే రామాయణం అనేది కథ కాదట, అది ఇతిహాసం. రామాయణం ఎవరు రాశారో ఆ వ్యక్తి వాల్మీకి, ఆయన కూడా ఆ రామాయణంలో ఒక పాత్ర వహించారు. కాబట్టి రామాయణము కథ కాదు, ఒక ఇతిహాసం. ఆ ఇతిహాసంలో రాముణ్ణి పరమాత్ముడు ఆయన ఒక పోషించిన పాత్ర, సీతమ్మ పాత్ర అనకూడదు వాళ్ళు. ఎందుకంటే సజీవంగా అప్పుడు కనబడ్డారు, దాన్నే వర్ణించాడు వాల్మీకి. అయితే రామాయణము, భారతము, భాగవతము అప్పటి వాళ్ళు వాటిని రచించి వారు కూడా అందులో పాత్ర వహించారు కాబట్టి అవి ఇతిహాసాలు అయ్యాయి. మనం వాటిని పాత్రలు అనము. అయితే ఈనాడు కూడా మన అదృష్టానికి అవధానులు గారిని మనం సత్కరించుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ప్రత్యక్షంగా. కాబట్టి ఇది కూడా కథ కాదు, అదొక పాత్ర కాదు, మనం పాత్రలు కాదు. మనం కూడా ఆ భగవంతుడి దయ వల్ల వారితో పాటు సమకాలీకులం. కాబట్టి అవధానుల గారిని సత్కరించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవడమే. ఎందుకంటే ఆ మహానుభావుడు తన జీవిత కాలంలో ఒక్క సెకండు కూడా విడిచిపెట్టలేదు. ఎక్కడా విశ్రాంతి అనే పదమే లేదు. ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ అని మొదలుపెట్టాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్నవాడు ఏదో అదే దారిలో ఉండకుండా కొన్ని రోజులకి ఈ అంధులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ వేదం తెలియాలని బ్రెయిలీ లిపిలో ఈ వేదాన్ని బ్రెయిలీ లిపిలో కూడా రాసిన మహానుభావుడు తయారు చేశాడు. అదే కాకుండా కంప్యూటర్ అనే వస్తువుతో ఆడుకున్న వ్యక్తి ఈ అవధానులు గారు. కంప్యూటర్ అనేది బికాస్ పరమాత్ముడు మనందరికీ ఒక అతి గొప్ప వస్తువైన బ్రెయిన్ అనే కంప్యూటర్ని ప్రతివాడికి ఇచ్చాడు. కానీ దాన్ని అందరము మన శక్తి కొలది వాడట్లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక తమాషకు ఒక ఆయన అన్నాడట, ఈ బ్రెయిన్ చాలా గొప్పదండి, దీన్ని వాడనే లేదండి, అందుకోసం ఈ బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ అని చెప్పి ఒక మ్యూజియంలో పెట్టారట. బ్రెయిన్ ఉన్నదే వాడుకోవడానికి, దాన్ని వాడకపోతే ఎలాగా? కాకపోతే ఈ వేదాలనే వాటిని ఒక 5400 సంవత్సరాల నాటివి. ఎందుకంటే నేను ఇవన్నీ అమ్మవారిని అడిగితే వారిచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉన్న విషయాలే ఇవన్నీ. వీటిని వేదవ్యాసుడు ఒక 4 భాగాలుగా చేశాడు. తర్వాత క్రమేపీ అవి తగ్గుతూ వచ్చాయి. మనకి స్వాతంత్రం వచ్చే నాటికి అతి తక్కువగా వచ్చాయి. అప్పటి తర్వాత కూడా కొంత ఇంకా తగ్గుతూ ఉంటే ఒక స్థితిలో ఇక వీటిని మనం రక్షించాలనే ఉద్దేశంతో ఒక 15 సంవత్సరాలు కృషి చేసి వీటన్నిటినీ భద్రపరిచిన వ్యక్తి ఈనాటి ఈ సన్మాన గ్రహీత. ఆయన ఇక దీన్ని మనం కాపాడుకోవాలంటే ఎలాగా అని చెప్పి ఈ వేదాలని, అంటే వేద పఠనం ఉన్నది కదా, ఈ వేద పఠనం అనే దాన్ని ఒక 2000 గంటల పారాయణను కూడా కంప్యూటరైజ్ చేసి పెట్టేశారు ఆయన. 2000. అదేవిధంగా తనకున్న జ్ఞానాన్ని ఎంతోమందికి పంచిపెట్టి వారి తర్వాత ఈ లైన్లో వచ్చిన వాళ్ళని ఒక 40 మంది నిష్ణాతులకి వీరు గైడ్గా కూడా ఉన్నారు. ఒక 40 మంది నిష్ణాతులకు వీరు గైడు. తర్వాత ఒక 80-70 పేపర్లు రాశారు. కొన్ని ప్రాజెక్టులు వీరి ఆధ్వర్యంలో జరిగాయి.
ఇలా జరుగుతూ వస్తుంటే శబ్దవేది అనేది కూడా మొదలుపెట్టారు. ఈ శబ్దవేది ఇప్పుడు మన అమ్మ చెప్పినట్లుగా వాటికి ఒక పేజీకి ఇంత వెడల్పు, ఇంత లెంగ్త్, ఇంత ఎత్తు అని పెట్టి, అమ్మ చెప్పిందేమో 20 కేజీలు చెప్పింది, కానీ అమ్మ ఇచ్చిన పేజీ దానిలోనే 9 కిలోల బరువు ఉందట ఆ పుస్తకం. ఒక వేద శబ్దవేదిని 9 కిలోల బరువు ఉన్నదాన్ని దాన్ని తయారు చేసి ఇప్పుడు ప్రిజర్వ్ చేశారు. దానిలో ఇప్పుడున్న వాటిని స్వీకరించి దానిలో పెట్టగా కూడా ఇంకా రాబోయే తరంలో ఇంకా ఏమన్నా దొరికితే కూడా ప్రిజర్వ్ చేసుకునేంత స్పేస్ ఉంది అందులో, ఆ శబ్దవేదిలో. ఇంత గొప్పగా, ఎందుకంటే మనం చూసాం ప్రతిదీ నా చదువు నాకెందుకు ఉపయోగపడుతుంది, నన్ను ఏ విధంగా పైకి తెస్తుంది, ఇదే ఆలోచనలో ఉంటే ఈ వేదాలు ఏం చేస్తాయో ఏమో మనకు తెలియదు అనుకోకుండా ఆ వేదాన్ని రక్షించాలనే మనస్సు కలగటమే గొప్ప సంకల్పం. ఎందుకంటే మనకు తెలియదు. మనం ఈ క్షేత్రానికి వచ్చామంటే ఈ రోజున మన గత జన్మ ఫలితమే ఈనాడు ఇక్కడికి మనల్ని గుంజుకొచ్చింది తప్ప మనం ఒక ప్లాన్ వేసుకుని ఈరోజు వచ్చింది కాదు. మనకి ఆ యోగం లేకపోతే ఆ గుమ్మం వరకు వచ్చి కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే చూశాను, ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావాలంటేనే ఒక వాహనమో ఏదో ఒకటి ఉన్నవాళ్ళు తప్ప రాలేరు. కాకపోతే కూడా ఇంతమంది ప్రజలు ఇంత భక్తిభావంతో ఇక్కడ చేరారంటే అది ఈ క్షేత్ర మహత్యం. ఈ క్షేత్ర మహత్యమే మనల్ని అందరినీ ఇక్కడికి ఆకర్షిస్తోంది. తప్పకుండా ముందు రోజుల్లో ఈ క్షేత్రానికి ఇంకా 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 ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇక్కడి ఉన్న ఫలితాన్ని వారు సంపాదిస్తూ, వారు పుణ్యాత్ములు, వారు పునీతులవుతూ ఈ క్షేత్రాన్ని కూడా పునీతం చేస్తారని తలుచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.